హాయ్, వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్. నేను వచ్చేసి కొత్తగా స్నాక్స్, ఈ స్నాక్ పేరు ఏంటి అనేది లైక్ చెప్పలేను, చేసి చూపిస్తున్నాను చూడండి. పేరు మాత్రం మన ఇష్టం, ఏమైనా పెట్టుకోవచ్చు. లైక్ పన్నీర్ ఫింగర్స్ అన్నా, లేదు అంటే మెజెస్టిక్స్ అన్నా, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. పొడుగ్గా ఫింగర్స్ అలా కట్ చేసుకున్నాం అనుకోండి, మంచి మనం డ్రాప్ చేసేటప్పుడు ఆయిల్లో ఈజీగా డ్రాప్ అవుతుంది. సో అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ సైజులో. సో హాఫ్ కేజీ పన్నీర్ మొత్తం ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ. సో ఇందులో మనం మసాలాలు వేసేద్దాం. ఒక చిటికెడు పసుపు వేద్దాం. ఫస్ట్ కొంచెం పసుపు అలా మిక్స్ చేసేటప్పుడు అంత కలిపి వేసేద్దాము. అండ్ 1 స్పూన్ కారము, తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసేసుకోండి కారము. అండ్ ధనియాల పొడి కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి. గరం మసాలా వచ్చేసి కొంచెం పించ్, ఎక్కువ కారం అవసరం లేదు, కొంచెం పించ్ గరం మసాలా. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. సో ఇవంతా ముక్కలకు బాగా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి మనం. చిన్నగా కలుపుకోండి, లేకపోతే తునిగిపోతాయి. కొంచెం చూసి మీరు కింద మీద అలా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇలా కలిపి పెట్టుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. మనము పక్కకు పెట్టుకొని ఒక బౌల్ తీసేసుకొని మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఒక 1 కప్ శనగపిండి వేసుకోండి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోండి, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది బియ్యపిండి వేస్తే మాత్రం. సో ఫస్ట్ ఇలా మిక్స్ చేసేయండి బియ్యపిండిను శనగపిండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పించ్ కలర్ కోసం. అండ్ 1 టేబుల్ స్పూన్ కారం కూడా. ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అయినా పర్వాలేదు. మధ్య మధ్యలో మిక్సప్ ఇస్తూ ఉండండి అట్లనే. అండ్ దెన్ కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఉప్పు మాత్రం మీరు చూసి వేసుకోండి, ఎక్కువైతే కొంచెం కష్టం అవుతుంది. కొంచెం టేస్ట్ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో నా దగ్గర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, టేస్ట్ వస్తుంది దాంతో. అందుకని పన్నీర్ బజ్జీ అనుకోవచ్చు దీని పేరు, ఇంకా లాస్ట్కి పన్నీర్ బజ్జీ అనేసి. ఇది మన ఇండియన్ స్టైల్ అనుకోవచ్చు, లేకపోతే మన ఓన్ క్రియేషన్ అన్నా కూడా అనుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో ఇప్పుడు మనము కొంచెం వాటర్ కలుపుకుంటూ వెళ్దాం. ఉండలు కట్టకుండా వాటర్ కొంచెం వేయండి. కన్సిస్టెన్సీ ఎట్లుండాలంటే కొంచెం జారు కన్సిస్టెన్సీలా ఉండాలి, మరీ గట్టిగా అవ్వద్దు. కొంచెం అంటే కొంచెమే ఇట్లా
చూపిస్తాను నేను మీకు మళ్ళీ ఒకసారి. వాటర్ వేస్తూ కలుపుతూ ఉండండి ఉండలు కట్టకుండా. మంచిగా కలపాలి, మంచిగా కలిపితేనే అప్పుడు బ్యాటర్ బాగా కలిసిపోతుంది, లేకపోతే ఉండలు కడుతూ ఉంటుంది. కొన్ని వాటర్ పడతాయి. చూసారు కదా, ఇంకా ఇట్లా కొంచెం జారు. సో మీకు ఇట్లా అయితేనే దానికి కోటింగ్ లాగా పడుతుంది, లేకపోతే అంత విదిలించుకొని వెళ్ళిపోతుంది. ఇలా పేస్ట్ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా పేస్ట్ కన్సిస్టెన్సీ ఒక 2-3 మినిట్స్ అట్లా కొంచెం పక్కన పెట్టేసేయండి. సో అది పక్కన పెట్టాం కదా, అంతలో మనం ఒక బాణీ తీసుకొని వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఓకే, సరిపోతుంది. సో ఆయిల్ హీట్ అవ్వాలి, అవ్వకుండా మాత్రం మీరు యూజ్ చేయకండి. సో ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్లోకి పన్నీర్ వేసుకొని ఇలా, ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది అండ్ ఇది ఒక పన్నీర్ పీసెస్ ఇలా ఉన్నాయి కదా, ఇది మనం ఇలా ఇలా అని కొంచెం లైక్ మిరపకాయ బజ్జీ చేస్తాం చూడండి, అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోవడం. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఎక్కువ వేయకుండా ఒక 4-5 వేసుకోండి, ఎందుకంటే ఇవి అతికితే సరిగ్గా రావు. అలా ఒక్కొక్కటి డ్రాప్ చేస్తూ వేసుకోండి. మధ్య మధ్యలో అటు తిప్పుతుంటాను, చూసారు కదా. సేమ్ ఇంకా మిరపకాయ షేప్లోనే ఉన్నాయి కాబట్టి అలానే వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి, ముందే తీసేయద్దు, కొంచెం కాగుతూనే టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ కలర్లో వస్తే సరిపోతుంది, తీసేసుకోవచ్చు మనం ఈ కలర్లో వచ్చాక. మరి ఎక్కువ మాడితే కూడా టేస్ట్ ఉండదు. ఇలా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి.